నమస్తే ఫ్రెండ్స్, నేను మీ ప్రవీణ్ రెడ్డి, నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి మండలం రఘుపతిపేట గ్రామం. అయితే మీరు ఇప్పుడు చూస్తున్న ఈ వరి JJL 24423 అనే దొడ్డు గింజ రకం. ఈ విత్తనాన్ని నేను రాజేంద్ర నగర్లో కృష్ణ సార్ వాళ్ళ దగ్గర ఒక 3 బస్తాలు తీసుకొచ్చి నారబోసుకొని నాటాను. ఇది దొడ్డు గింజ రకం. ఇది చాలా ఏపుగా మీరు చూస్తున్నారు కదా, ఎంత ఆశాజనకంగా ఎంత ఏపుగా పెరిగిందో. ఇది అత్యధిక దిగుబడి సామర్థ్యం కలిగినటువంటి రకం. ఒక ఎకరాకు సుమారుగా 35 నుంచి ఆ పైగా 40-45 క్వింటాలు దిగుబడి సామర్థ్యం కలిగినటువంటి ఈ రకం ఈ సంవత్సరమే అంటే గత సంవత్సరం ఇది మినికిట్లో ఉన్నటువంటి వాటిని ఈసారి రైతులకు చేరాలన్న ఉద్దేశంతో కృష్ణ సార్ వాళ్ళు నాకు ఇస్తే ఒక 3 బస్తాలు తీసుకొచ్చి ఈ 3 ఎకరాల పొలంలో నాటాను. అయితే ఇందులో మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇది గతంలో ఇది చెల్కా పొలం. ఈ సంవత్సరమే దీన్ని కొత్తగా చదును చేసి వరి నాటడం జరిగింది. అయినప్పటికీ నేను దీనికి ప్రత్యేకంగా ఎరువులు వేయలేదు. సారవంతమైన పొలం కానప్పటికీ చూస్తున్నారు కదా, ఎంత దృఢంగా దుబ్బు చేత ఒక్కొక్క దాంట్లో దుబ్బు సుమారుగా 20 నుంచి 25 పిలకలు, ఆ పైన 30 పిలకల దాకా వచ్చినాయి. దీని వెన్ను చూస్తే చూడండి ఫ్రెండ్స్, ఎంత పెద్దగా ఉందో వెన్ను. దాదాపు ఎంత పెద్దగా ఉంది, ఒక 30 సెంటీమీటర్స్ 25 to 30 సెంటీమీటర్స్ పొడవు ఉన్నటువంటి వెన్ను. గింజలు 400 పైన గింజలు, చాలా దృఢంగా ఉంది. ఈ గింజలో ఒక మంచి లక్షణం ఏంటంటే, దీంట్లో కొనకు చిన్నగా సూది మొనలాగా తేలి ఉంది. దీని ద్వారా ఈ JJL 24423 అనే రకం మనం గుర్తుపట్టవచ్చు. ఇది వర్షాకాలంలో 120 రోజులు, మరి రబీలో తీసుకుంటే 130 రోజులు, 10 రోజుల పంటకాలం ఎక్కువగా ఉంటుంది. కానీ దిగుబడి వర్షాకాలం కంటే రబీలో ఎక్కువగా వస్తుందని చెప్పారు. చూడాలి, మళ్ళీ నేను రబీలోనే వేస్తాను ఈ పంట. అయితే ఇందులో ఉన్నటువంటి 100 గింజల బరువు చూసుకున్నట్టయితే 18 నుంచి 20 గ్రాముల దాకా తూగే అవకాశం ఉంది. అంటే అత్యధిక బరువు ఉన్నటువంటి రకం. మరి ఇది మంచి లక్షణాలు దీంట్లో ఎన్ని ఉన్నాయి. అయితే ఇంకొకటి, ఇది చేను ఎత్తుగా పెరిగి పోటాకు ఇందులో నిటారుగా ఉంటుంది. కంకి లోపలికి ఉండి ముద్ద కంకి, ఇది ముద్ద కంకి. దీంట్లో మరి కంకినాలి ఏమాత్రం ఆశించలేదు, దోమపోటు ఆశించలేదు. ఈ దొడ్డు రకం కాబట్టి కాండం దృఢంగా ఉండి బరువుగా ఉన్నందున ఇందులో దోమపోటు కూడా ఆశించలేదు. కాకపోతే దీనికి ఒకటి ఆకుముడత కోసం మాత్రం నేను మొదట్లో పిచికారీ చేశాను. కొత్తగా చదువు చేసిన పొలం కాబట్టి జింకు లోపం ఏమైనా వస్తుందేమని ఒక 1 మంత్ తర్వాత ఒకసారి జింకు స్ప్రే చేశాను. ఇంకా తర్వాత నేను ఎలాంటి మందులు పిచికారీ చేయలేదు. ఇప్పుడు పంట కోయడానికి సిద్ధంగా ఉంది. సుమారుగా 105 రోజులు పంటకాలం ఇది పూర్తి చేసుకుంది ఇప్పటికీ. కాబట్టి ఇది మంచి అద్భుతమైన రకాన్ని మరి JJL 24423 జగిత్యాల పరిశోధన కేంద్రం నుంచి విడుదలైనటువంటి ఈ రకము రైతుల పాలిట కల్పతరు అని మనం చెప్పుకోవచ్చు. ఇంత అద్భుతమైన వంగడాన్ని ప్రతి రైతు రబీలో వేసి అత్యధిక దిగుబడి సాధించాలని కోరుకుంటున్నాను. ఇందులో ఇది ఇంకా పశువుల మేత కూడా చాలా ఎక్కువగా పశువుల మేత వచ్చేటట్టుగా ఉంది. పైరు ఏపుగా పెరిగి ఆరోగ్యకరంగా ఎలాంటి తెగుళ్ళు ఆశించకుండా చాలా చక్కగా ఉంది ఈ ముద్దకంకి. కాబట్టి ప్రతి రైతు కూడా దీన్ని ఈ రబీలో వేసుకొని అత్యధిక దిగుబడి సాధించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.